సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సిట్ దూకుడు సీఐ నాగరాజును అరెస్ట్ చేసినటువంటి సిట్ అధికారులు సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజును విచారించినట్టుగా తెలుస్తుంది. సిట్ అధికారులు సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ మాయంపైన కూడా కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో సీసీ ఫుటేజ్ ను మాయం చేసినట్టుగా గుర్తించిన సిట్ మే 1 నుంచి జూన్ 1 మధ్య సీసీటీవీ ఫుటేజ్ మాయమైనట్టుగా గుర్తించారు. సాయికృష్ణ సంబంధించి కూడా కీలకమైనటువంటి సీసీటీవీ ఫుటేజ్ ను మాయం చేసినట్టుగా గుర్తించారు. మే 1 నుంచి జూన్ 1 మధ్య సీసీ ఫుటేజ్ మాయమైనట్టుగా కూడా గుర్తించడం జరిగింది. అధికారులు సీఐ నాగరాజును అరెస్ట్ చేసినటువంటి సిట్ అధికారులను ఆయన విచారిస్తూ ఉన్నారు. సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజును ఇప్పటికే అధికారులకు తీసుకున్నటువంటి సిట్ అధికారులు ఆయన విచారిస్తున్నారు. సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఫుటేజ్ కీలకంగా మారింది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించినటువంటి ఫుటేజ్ మాయమైనట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి గుర్తించారు అధికారులు. మే 1 నుంచి జూన్ 1 మధ్య ఈ సీసీటీవీ ఫుటేజ్ మాయమైనట్టుగా గుర్తించడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దుర్గా అందిస్తారు. దుర్గా, విజయవాడ సాయికృష్ణ మిస్సింగ్ కేసుకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే సీఐ నాగరాజుని సిట్ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి నిన్న ఉదయం నుంచి కూడా చాలా సీరియస్ గా సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. ఇందులో భాగంగానే కీలకమైనటువంటి ఆధారాలను కూడా సేకరించారు. నిన్న ఉదయం సాయికృష్ణ కుటుంబ సభ్యులతో సిట్ అధికారులు విచారించారు. వాళ్ళ స్టేట్మెంట్ అన్ని కూడా రికార్డ్ చేసుకున్నారు. తర్వాత విజయవాడలోని కంట్రోల్ రూమ్ లో ఉన్నటువంటి సీసీ కెమెరాలు, కాల్ డేటాలు వీటన్నిటిని కూడా పరిశీలించారు. దీంతో పాటు కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసిన తర్వాత ఇప్పుడు ప్రాథమిక ఆధారాలన్నీ కూడా నాగరాజు ఈ కేసులో ఇప్పటికే సస్పెండ్ అయ్యారు. ఆయన A1 గా కూడా ఉన్నారు కాబట్టి ఆయన్ని కొద్దిసేపటి క్రితం అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ రోజు అంతా కూడా నాగరాజుని విచారించబోతున్నారు. కస్టడీలోకి తీసుకుని జరిగినటువంటి విషయాలన్నిటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయబోతున్నారు. అయితే ఇప్పటికే కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి సంబంధించి సీసీ కెమెరా ఫుటేజ్ అనేది మిస్సింగ్ అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏదైతే మే 1వ తారీఖు నుండి జూన్ 1వ తారీఖు వరకు కూడా ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ అంతా కూడా మాయమైనట్టుగా మనకి సమాచారం అందుతుంది. ఇందులో భాగంగానే కేవలం నెల రోజుల వ్యవధిలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ అంతా కేవలం 2 రోజుల సీసీ ఫుటేజ్ మాత్రమే అందుబాటులో ఉన్నట్టుగా సిట్ అధికారులు తేల్చారు. నిన్న రికార్డ్స్ అన్ని కూడా పరిశీలించారు. ముఖ్యంగా ఏదైతే కంట్రోల్ రూమ్ లో ఉన్నటువంటి సీసీ కెమెరాలు లేదంటే కృష్ణలంక పరిధిలో ఉన్నటువంటి పోలీసుల కదలికలు ఎవరైతే కుటుంబ సభ్యులు చెప్పారో కుటుంబ సభ్యులు చెప్పినటువంటి ఆధారాల నేపథ్యంలో ఏదైతే కృష్ణలంక శ్మశాన వాటికలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు వీటన్నిటిని కూడా పరిశీలించడం జరిగింది. దాంతోపాటు అనాథ శవంగా ఏదైతే కాల్చి పూర్తి చేశారంటూ కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించిన రికార్డులన్నీ కూడా పరిశీలించడం జరిగింది. మొత్తం పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసిన తర్వాత సిట్ అధికారులు ఈరోజు కొద్దిసేపటి క్రితమే నాగరాజు ఇంటికి రావడం జరిగింది. అయితే నాగరాజు నివాసం వద్ద పెద్ద ఎత్తున నాగరాజు మద్దతుదారులు సిట్ అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు వాళ్ళందరినీ కూడా చెదరగొట్టి నాగరాజుని అదుపులోకి తీసుకుని ఇప్పుడు ప్రస్తుతం అయితే నాగరాజు నివాసం నుంచి సిట్ అధికారులు బయలుదేరారు. అటు సిపి కార్యాలయంలో సిటీ కార్యాలయంలో విచారణ చేస్తారా లేదంటే కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తీసుకొస్తారా అనే దానికి సంబంధించినటువంటి క్లారిటీ మరి కాసేపట్లో రాబోతుంది. ఈ రోజంతా కూడా విచారించిన తర్వాత ఈరోజు సాయంత్రం తర్వాత వైద్య పరీక్షలు చేసి తర్వాత జడ్జి ముందు కూడా ప్రవేశపెట్టబోతున్నారు. ఈ కేసుకు సంబంధించి కీలకమైనటువంటి వ్యక్తి A1 గా ఉన్నటువంటి సీఐ నాగరాజు అరెస్ట్ చేశారు కాబట్టి ఈ కేసుకు సంబంధించి ఫర్దర్ ఎంక్వైరీ కూడా జరుగుతుంది. ఇప్పటికే హైకోర్టులో ఈ పిటిషన్లు కూడా దాఖలవుతున్నాయి. సాయికృష్ణ మిస్సింగ్ అను లాకప్ డెత్ అంటూ కూడా కొన్ని పిటిషన్లు కూడా నమోదవుతున్నటువంటి నేపథ్యం. అలాగే సాయికృష్ణ కుటుంబ సభ్యులు కూడా పిటిషన్ 29వ తేదీన హైకోర్టులో కూడా హీరింగ్ ఉంది కాబట్టి ఈ లోపల మొత్తం కేసుకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ అంతా కూడా చేయబోతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా ఈ కేసుకు సంబంధించి ఉంది. సిట్ కూడా ఏర్పాటు చేశారు కాబట్టి సిట్ అధికారులు ఆదివారం మధ్యాహ్నం నుంచే యాక్షన్ లోకి దిగారు. మధ్యాహ్నం అంతా కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఎంక్వైరీ చేశారు. తర్వాత నిన్నంతా కూడా సాయికృష్ణ కుటుంబ సభ్యులతో స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడంతో పాటు సాయికృష్ణ మిస్సింగ్ కి సంబంధించి గతంలో ఏ విధమైనటువంటి యాక్టివిటీ జరిగింది వీటన్నిటి నేపథ్యంలో వివరాలన్నీ కూడా సేకరించడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఈ ఆధారాలన్నీ కూడా కోట్ చేసుకుంటూ సీఐ నాగరాజుని సిట్ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. దుర్గా, ఇప్పుడు సీఐ నాగరాజుతో పాటుగా ఇంకెవరిపైన సస్పెక్ట్ చేస్తున్నారు? ఇంకెవరిని విచారించే అవకాశం ఉంటుంది?
అంటే ఈ కేసుకి సంబంధించి ఏదైతే సాయికృష్ణని మార్కాపురం నుంచి తీసుకొచ్చినటువంటి టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ అలాగే టాస్క్ ఫోర్స్ ఏసీబీగా ఉన్నటువంటి లలిత కుమారి పైన కూడా ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళని కూడా ఇప్పటికే సిట్ అధికారులు విచారించారు. వీటితో పాటు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఆ రోజు డ్యూటీలో ఉన్నటువంటి కానిస్టేబుల్ మొత్తం 7 నుంచి 8 మంది పోలీసులు కూడా ఈ వ్యవహారంలో ఉన్నట్టుగా ప్రాథమిక ఆధారాలన్నీ కూడా సిట్ అధికారులు సేకరించారు. కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. డ్రైవర్తో పాటు హెడ్ కానిస్టేబుల్ అలాగే మిగిలినటువంటి కానిస్టేబుల్ వీళ్ళంతా కూడా సాయికృష్ణని ఎవరైతే మార్కాపురం నుంచి తీసుకొచ్చారో తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్లో వైద్యం ఎవరు చేయించారో ఒక హోటల్ రూమ్లో కూడా ఉంచారనే ఆరోపణలు కుటుంబ సభ్యులు చేస్తున్నారు. కాబట్టి అప్పుడు ఏ పోలీసులు హెల్ప్ చేశారనే దానికి సంబంధించి దాంతోపాటు శ్మశాన వాటికి ఎవరు తీసుకెళ్లారు, దహనం చేసే విధంగా ఎవరు ఆదేశాలు ఇచ్చారు, వీటన్నింటి నేపథ్యంలో సిట్ అధికారులు ఎంక్వైరీ చేశారు. ఇందులో నాగరాజుతో పాటు మరికొంతమందిని కూడా చేర్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే నాగరాజుని అరెస్ట్ చేశారు కాబట్టి నాగరాజు నుంచి పూర్తిస్థాయి వివరాలన్నీ కూడా సేకరించిన తర్వాత ఈ కేసులో ఇంకెవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు అనే దానికి సంబంధించినటువంటి పేర్లు కూడా బయటకు వస్తాయి. వాళ్ళను కూడా ఎఫ్ఐఆర్లో చేర్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్కి ఎవరు ఆదేశాలు ఇచ్చారు, టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్స్ ఎందుకు మార్కాపురం వెళ్ళి సాయికృష్ణ తీసుకొచ్చారు అనే దానికి సంబంధించి కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పటికే సిట్ అధికారులు ఏసీపీగా ఉన్నటువంటి లలిత కుమార్ని కూడా ఎంక్వైరీ చేశారు. దాంతోపాటు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఆ టైంలో ఉన్నటువంటి సెంట్రీ కానీ గన్మ్యాన్ కానీ లేదంటే డ్రైవర్లు కానీ హెడ్ కానిస్టేబుల్ వీళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. కీలకమైనటువంటి ఆధారాలను కూడా ఇప్పటికే సేకరించారు. ముఖ్యంగా సీసీ కెమెరా ఫుటేజ్ అనేది మిస్ అవడం పట్ల అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి. ఎందుకు ఫుటేజ్ అనేది మిస్ అయింది, మొత్తం 4 రోజుల వ్యవధిలో ఉన్నటువంటి 2 రోజులు మాత్రమే సీసీటీవీ ఫుటేజ్ ఉందంటే మిగిలినటువంటి రోజుల సీసీటీవీ ఫుటేజ్ అంతా ఏమైందనే అంశానికి సంబంధించి ప్రాథమికంగా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా తప్పు జరిగింది కాబట్టి సీసీ కెమెరా ఫుటేజ్ అనేది మాయమైందనేది ప్రాథమికంగా అంచనా వచ్చారు. ఇందులో భాగంగానే నాగరాజుకు సంబంధించి వ్యతిరేకంగా కొన్ని ఎవిడెన్స్ కూడా వచ్చాయి కాబట్టి పూర్తిస్థాయి ఆధారాలను సేకరించి నాగరాజుని కొద్దిసేపటి క్రితం అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం అంతా కూడా ఆయన విచారించిన తర్వాత సాయంత్రం ఆయన్ని జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దుర్గా, సో ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు మాయమైంది. సో సిట్ అధికారులు నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండే అవకాశం ఉంటుంది ఈ కేసులో? అంటే సిట్ అధికారులు చాలా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్తో పాటు కాల్ డేటాను కూడా తీస్తున్నారు. నాగరాజుకి సంబంధించి, సాయికృష్ణకి సంబంధించి, సాయికృష్ణ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి కాల్ డేటా, అదేవిధంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఎవరైతే ఆరోపణలు ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్, టాస్క్ ఫోర్స్ ఏసీపీగా ఉన్నటువంటి వ్యక్తి, డ్రైవర్, అలాగే మిగిలినటువంటి కొంతమంది కానిస్టేబుల్ వీళ్ళందరి కాల్ డేటాను కూడా పరిశీలిస్తున్నారు. ఎవరెవరు ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారనే దానికి సంబంధించి పూర్తి ఆధారాలన్నీ కూడా సేకరించి మరికొంతమందిని కూడా ఈ కేసులో చేర్చి వాళ్ళను కూడా అరెస్ట్ చేసి విచారించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏదైనప్పటికీ కూడా ఈ కేసుకి సంబంధించి సిట్ అనేది చాలా వేగంగా ఎంక్వైరీ చేస్తుంది. మొదటి అరెస్ట్ అనేది కొద్దిసేపటి క్రితం జరిగింది. కీలకంగా ఉన్నటువంటి సీఏ నాగరాజును అరెస్ట్ చేశారు. నాగరాజు నుంచి మరికొన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత మరికొంతమందిని కూడా కేసులో చేర్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే నాగరాజు నివాసం నుంచి సిట్ అధికారులు నాగరాజును అదుపులోకి తీసుకుని బయలుదేరారు. సిట్ కార్యాలయంలో విచారించబోతున్నారు. ఈ రోజు సాయంత్రం వరకు విచారించిన తర్వాత ఈ వైద్య పరీక్షలు నిర్వహించి ఆయన కోర్టులో హాజరుపరచబోతున్నారు. అయితే కోర్టులో ఎలాంటి డిసిషన్ ఉండబోతుందనే దానికి సంబంధించినటువంటి క్లారిటీ అయితే కోర్టు కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి నాగరాజుని కనుక అదుపులోకి తీసుకున్నట్లయితే తర్వాత కూడా పూర్తిగా ఎంక్వైరీ చేసి అసలు సాయికృష్ణను ఎందుకు కొట్టారు ఏంటి అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయబోతున్నారు. అయితే తల్లిదండ్రులు మాత్రం ఖచ్చితంగా కొట్టి చనిపోయిన తర్వాత కాల్చి బూడిద చేశారని ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యం. పోలీసుల రికార్డ్స్ మాత్రం మిస్సింగ్ గానే ఉంది. మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి ఎంక్వైరీ అంతా కూడా చేసిన తర్వాత క్లారిటీ అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే నాగరాజుని అరెస్ట్ చేశారు. ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఆయన్ని కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయబోతున్నారు. దుర్గా, అంటే ఇప్పుడు ఆ లొకేషన్కి సంబంధించి కావచ్చు, అలాగే కాల్ డేటా కావచ్చు, వాట్సాప్ మెసేజింగ్ కావచ్చు, ఈ రకంగా ఏమైనా సస్పెక్షన్గా ఏమైనా ఉన్నాయా సిఏ నాగరాజుకి సంబంధించి? అధికారులు ఏం చెప్తున్నారు? అంటే అన్ని విషయాల్లో కూడా ఎంక్వైరీ అనేది సిట్ అధికారులు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్తో పాటు కాల్ డేటా అలాగే గూగుల్ లొకేషన్ మొత్తం అన్నీ కూడా చూస్తున్నారు. ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, సాయికృష్ణను ఎప్పుడు తీసుకొచ్చారు, ఎక్కడికి తీసుకెళ్లారు, ఏ విధంగా అతన్ని ట్రీట్ చేశారనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ అంతా కూడా సిట్ అధికారులు చేస్తున్నారు. అయితే ఈ కేసులో ఉన్నటువంటి అన్ని టెక్నికల్ ఎవిడెన్సెస్ అంతా కూడా సేకరించిన తర్వాత ఒక ఛార్జ్ షీట్ కూడా వేయాల్సి ఉంటుంది. కాబట్టి పూర్తిగా ఎంక్వైరీ దశలో అయితే ప్రస్తుతం ఉన్నది. కాబట్టి ఇప్పటికే తల్లిదండ్రుల కుటుంబ
కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా నిన్న వాళ్ళంతా స్టేట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. దాదాపు 4 నుంచి 5 గంటల వరకు కూడా కుటుంబ సభ్యుల్ని ఎంక్వైరీ చేసినటువంటి సిట్ అధికారులు వాళ్ళ స్టేట్మెంట్తో పాటు వాళ్ళ ఆధారాలు, వాళ్ళ కాంటాక్ట్స్, ఎవరెవరు వాళ్ళకి ఫోన్లు చేశారు, వీటన్నింటి వివరాలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళి అక్కడ కూడా ఇన్వెస్టిగేట్ చేశారు. క్లూస్ టీము, ఫోరెన్సిక్ నిపుణులు వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి అక్కడి నుంచి కూడా వాళ్ళు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నారు. తర్వాత కమాండ్ కంట్రోల్ సెంటర్కి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు, ముఖ్యంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నీ కూడా ఫుటేజ్ అనేది లేదు కాబట్టి ఇక కమాండ్ కంట్రోల్ సెంటర్ పరిధిలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి బస్ స్టాండ్ లేదంటే శ్మశాన వాటిక వీటన్నిటికి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా తీసుకున్నారు. వాటన్నిటిని కూడా పరిశీలించిన తర్వాత పోలీసుల కదలికలు, ప్రధానంగా నెల రోజుల వ్యవధిలో కృష్ణలంక పోలీసుల కదలికలు, అలాగే సీఎన్ నాగరాజ్తో పాటు ఈ కేసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కదలికలన్నీ కూడా పూర్తిగా పరిశీలించిన తర్వాత మొదటిసారిగా ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. సిట్ అధికారుల అదుపులో ప్రస్తుతం సీఎన్ నాగరాజు ఉన్నారు కాబట్టి నాగరాజు నుంచి మరికొన్ని విషయాలు కూడా తెలుసుకోబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ దుర్గా.